హలో మమ్మీస్, వెల్కమ్ టు చర్విక్స్ ఫన్ వరల్డ్. జనవరి 1 రోజు మేము మా అత్త వాళ్ళు కలిసి ఏడుపాయల దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాము. అయితే ఏదైనా కోరికలు కోరితే ఈ దుర్గమ్మ వెంటనే తీర్చేస్తుందని భక్తుల నమ్మకం అంట. ఈ టెంపుల్ తెలంగాణలో మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానపల్లిలో ఉందంట. అయితే ఈ ఏడుపాయల దుర్గమ్మ ఆలయ చరిత్ర చెప్తాను, వినండి. పూర్వము పాండవులలో ఒకడైన అర్జునుడి మనవడు పరీక్షితుడు ఒకరోజు వేటకై అడవులకి వచ్చాడంట. అప్పుడు పరీక్షితుడికి బాగా దాహమేసి అక్కడే తపస్సు చేస్తున్న మునిని నీళ్లు కావాలని ఎంత అడిగినా ఆ ముని అస్సలు పలకలేదంట. ఎందుకంటే కఠోర తపస్సులో ఉన్నాడు కదా. ఇంకా పరీక్షితునికి బాగా కోపం వచ్చి దగ్గరలో చనిపోయి పడి ఉన్న పాముని తీసుకొచ్చి ముని మెడలో వేసి వెళ్ళిపోయాడంట. కొద్దిసేపటి తర్వాత ఆ ముని కుమారుడు అక్కడికి వచ్చి తన తండ్రి మెడలో ఉన్న పాముని చూసి ఎవరైతే ఈ పాముని తన తండ్రి మెడలో వేశారో అతను పాము కాటుకు గురై చనిపోవాలని చెప్పిస్తాడంట. పాము కాటుకు గురై చనిపోయిన పరీక్షితుడి కుమారుడు జన్మేజయుడు వచ్చి సర్పజాతిపై యాగాన్ని చేస్తాడంట. ఇంకా సప్త ఋషులతో ఈ యాగాన్ని జరిపిస్తాడంట. అలా చేస్తే ఆ యాగానికి సర్పజాతి మొత్తం అంతరించిపోతుందని నాగుల దేవుళ్ళని వేడుకుందంట. అప్పుడు దేవుళ్ళంతా కలిసి నాగులకి పుణ్యలోక గతి కల్పించాలంటే పాతాళంలో ఉన్న భోగవతి నదిని భూమిపైకి తీసుకురావాలని, అది ఒక్క గరుత్మంతుడి వల్లనే అవుతుందని గరుత్మంతుడిని వేడుకున్నారంట. ఇంకా దేవుళ్ళ కోరిక మేరకు గరుత్మంతుడు పాతాళంలో ఉన్న భోగవతి నదిని భూమిపైకి తీసుకొస్తాడంట. ఈ యాగం చేసే స్థలానికి రాగానే భోగవతి నది 7 పాయలుగా చీలిందంట. ఈ 7 పాయలలో ఒక పాయ రాతి గుహల్లో వెలిసిన దుర్గామాత పాదాలకి తాకుతూ గోదావరి నదిలో కలిసిందంట. ఈ 7 పాయలలో 3 పాయలు గుడి ముందు, 4 పాయలు గుడి వెనక ఉంటాయంట. వర్షాకాలంలో నీళ్ళైతే అమ్మవారి పాదాలను తాకుతూ వెళ్తాయి. ఇలా 7 ఋషులతో యాగం చేయడం, గంగానది 7 పాయలుగా చీలి ప్రవహించడం వల్ల ఈ దుర్గామాతకి 7 పాయల దుర్గాదేవి అని పేరు వచ్చింది. ఇక్కడ అమ్మకి బోనాలు సమర్పించి ఇక్కడే బోనాలు వండుకొని తినే ఏర్పాటు కూడా చేశారు. ఈ టెంపుల్ దగ్గరే వంటకి కావాల్సిన సామాన్లు మరియు బాడుగకు గదులు కూడా దొరుకుతాయి. ఇంకా మేము చూసాము, చాలా మంది అయితే టెంట్లు వేసుకొని కూడా వండుకుంటున్నాం. ఈ టెంపుల్లో స్పెషల్ దర్శనం కూడా ఉంది. ఈ టెంపుల్ ఎదురుగా ఒక గుండం ఉంటుంది. ఆ గుండంలో సంతానం లేని వారు మునిగి లేస్తే సంతానం కూడా కలుగుతుంది. ప్రతి సంవత్సరము మహాశివరాత్రి రోజు 7 పాయల జాతర జరుగుతుందంట. ఇంకా భక్తులు అయితే లక్షల్లో వస్తారంట. జనవరి 1 రోజే చూస్తున్నారుగా ఎంతమంది వచ్చారో ఈ వీడియోలో. ప్రతి సంవత్సరం దాదాపు 30 లక్షల మంది దుర్గాదేవిని పూజిస్తారట. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ కుటుంబ సభ్యులకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందాం ప్లీజ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.